దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యమును చదువుకుందాము. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయం 12వ వచనం. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించే వాడిగా ఉంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనము లేక ఈ వాగ్దానము దేవుడు తన బిడ్డల పట్ల మంచి బెస్ట్ ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కీర్తనాకారుడు ఎంతో కాన్ఫిడెన్స్ తో చెప్తూ ఉంటున్నాడు, దేవుడు ఉత్తమమైన దానిని, ఆశీర్వాదములను మనకు అనుగ్రహించే దేవుడు. మంచివి ఇస్తాడు, ఇచ్చే దేవుడు మన దేవుడు. ధారాళముగా మనకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో ప్రతి ఏరియాలో దేవుడు అన్నిటినీ మనకు అనుగ్రహించి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలలో కూడా మనకు సమృద్ధిగా మంచివి ఇవ్వాలనేదే ఆయన యొక్క కోరిక. ఆశీర్వాదములు మన కుటుంబాలలో పొంగి పొర్లాలి అని ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన మరి ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వములో నుండి విడిపింపబడిన తరువాత ఈ యొక్క కీర్తనను రాస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పటికీ కూడా వారు ఏదైతే వాగ్దాన భూమిని దేవుడు ఇస్తానని వారికి వాగ్దానము చేశాడో ఆ వాగ్దాన భూమికి వారు తిరిగి వచ్చిన తరువాత వారు దేవుని యొక్క దయ కొరకు వారు తిరిగి సమస్తాన్ని పొందుకోవడానికి వారి యొక్క స్వదేశములో వారు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని మాటకు విధేయత చూపినప్పుడు, దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని వాక్యానుసారంగా నడుచుకునేటప్పుడు వారితో దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడంటే ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు దేవునిని నువ్వు అనుసరించి ఆయన మాటలను, ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యానుసారంగా జీవించే బిడ్డలకు దేవుడు ప్రతి మంచి దానిని, ఉత్తమమైన దానిని ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన పిల్లలతో ఎన్నోసార్లు మాట్లాడతాము కదా. మన పిల్లలకు ఎక్కడంటే అక్కడ మనం కొనము వస్తువులను. వారికి కావలసినవి మంచివి, శ్రేష్టమైనవి, ఉత్తమమైనవి ఇవ్వాలనే ప్రతి తల్లి తండ్రి కూడా ఆశపడతారు. అదే రీతిగా మన పరలోకపు తండ్రి, మన దేవాది దేవుడు కూడా మనము ఆయన మార్గంలో నడుస్తూ విధేయత కలిగిన వారిగా, విశ్వసనీయత కలిగి, విశ్వాసముతో దేవుని వైపునకు మనము చూసినప్పుడు మన దేవుడు మనకు అన్ని కూడా ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. ఏమంటే అవి ఆయన ఇవ్వడు. సమస్తమును ఆయన చిత్తములోనే, ఆయన ఇష్ట ప్రకారంగానే ఆయన ఉత్తమమైన వాటిని, ఏమంటే అవి కాదు గాని ఉత్తమమైన వాటిని దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు కూడా చింతిస్తున్నావా? నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నావా? నాకెవరు ఏమి ఇవ్వడం లేదని ఆలోచన చేస్తుంటున్నావా? నీ దేవుడు ఉత్తమమైన దానిని నీకు ఇవ్వబోతుంటున్నాడు. ద బెస్ట్ ఇవ్వబోతుంటున్నాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఏ రీతిగా పిల్లలకు బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడో నీకు కూడా ఉత్తమమైన దానిని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును
పర సంబంధమై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఉత్తమమైన ప్రతి మంచి ఇవి వరము ఏదైతే ఉందో భూలోక సంబంధమైనది కాదు, భూలోకములో మనుషులు ఇచ్చేది కాదు, కానీ అది పర సంబంధమైనది, అది శ్రేష్టమైనది. ఆ సంపూర్ణమైన ప్రతి మంచి ఈవిని పరలోకము నుండి నీ దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి ఈవులన్నీ కూడా మనము దేవుని దగ్గర నుంచి పొందుకునే వారిగా ఉందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. మనం చదువుకుందామా? జనములు సంతోషించి ఉత్సహించి ధ్వని చేస్తూ ఉన్నారు, ఇదిగో దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. దేవుడు ప్రతిదానికి వారికి అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. దేవుడు, మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, మా దేవుడు మమ్మను దీవించును, సమృద్ధిగా ఇచ్చి ఆయన దీవించే దేవుడై ఉంటున్నాడు. ఆయన సమస్తాన్ని దయచేసి మనలను సంతోషపరిచే దేవుడై ఉంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఒక మాట రాయబడింది కదా, మనందరము నోటికే చెప్తాం. దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీర్చును. మన ప్రతి అవసరము, ఏ అవసరైతే నీకు నాకు ఉందో, ఏది మనకు అక్కరగా ఉందో దానిలో కూడా ఉత్తమమైన దానిని దేవుడు మనకు అనుగ్రహించి ఇచ్చే దేవుడు అంటున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు మహిమలోనే ఉత్తమమైనది, అనుకూలమైనది, శ్రేష్టమైనది, అవసరతలు తీర్చే దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, దేవుని క్రీస్తు వారసులారా, యేసు ప్రభుని అనుసరించి నడుస్తున్న వారులారా, ఈరోజు దేవుడు మీకు ఒకటి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. నీకు ఆధారము ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అంటే అది యేసయ్య మాత్రమే. నీ జీవితంలో మంచివి, ఉత్తమమైన అనుగ్రహించేది ఆయనే. ఈరోజు మనుషుల వైపు చూస్తున్నాం, ఉద్యోగాల వైపు చూస్తున్నాం, అధికారుల వైపు చూస్తున్నాం, మంచివి పొందాలని ఆశపడుతున్నాము. కానీ ఈరోజు విశ్వాసులైన మనకు దేవుడు మాట్లాడుతున్నది ఏమంటే, ప్రతి విశ్వాసి కూడా నీ అవసరత, నీకు కావలసినవి, బెస్ట్ అయిన వాటిని నువ్వు దేవుని నమ్మినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు అనుగ్రహించే దేవుడు. అది ఆత్మీయమైనది కావచ్చు, ఆత్మీయమైన మంచి కృపావరములను నువ్వు పొందుకునే బిడ్డగా శ్రేష్టమైన వాటిని, ఉత్తమమైన ఆ కృపావరములను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆత్మీయంగా నేను బలపరుస్తాడు. శారీరకమైన అవసరతలు ఏమున్నాయి? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుదుమో అని ఆలోచిస్తున్నావు కదా. నీ తిండి ఏది కావాలో, నువ్వు వేసుకునే బట్టలు ఏవో కావాలో, నువ్వు ఏ ఇంట్లో ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఏ వాహనము నీకు కావాలో, ఏది ఉంటే నీ జీవితానికి మంచిది, ఏది బెస్ట్ నీకు ఇవ్వాలో ఆ యొక్క దేవునికి తెలుసు. నీ శారీరక అవసరతలు ఆయన తెలుస్తాడు. ఆర్థిక వనరులను కూడా ఏ సమయమునకు ఏది నీకు అవసరమైందో, ఏదైతే బెస్ట్ నీ జీవితంలో పని చేస్తుందో దానినే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎమోషనల్ గా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, వస్తుపరంగా ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మనం కృతజ్ఞతాభావముతో, దేవుడు చేసినది ప్రతి దానిని మనం గుర్తించి, నీ జీవితంలో ఏ ఉత్తమమైనది దేవుడు ఇచ్చాడో దానిని బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన ఆరాధిస్తూ, దేవుడు నాకు సహాయకుడు, నాకు వేరే ఎవరు కాదు, నాకు ప్రతి మంచి దానిని, ఉత్తమమైన దానిని అనుగ్రహించువాడు ఆయనే, సమృద్ధిగా ఇచ్చువాడు ఆయనే, తగిన సమయమందు ఇచ్చువాడు ఆయనే అని ఆయన వైపు చూసేవారిగా ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానము చేసిన వాగ్దాన భూమిలోనికి తీసుకొని వచ్చాడు. ఆ వాగ్దాన భూమిలో దేవుడు వారితో ఈ మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. వారిని ఆశీర్వదించాడు, ఉత్తమమైన వాటిని అనుగ్రహించాడు. ఉత్తమమైనది ఇచ్చి ఆయన అంటున్నాడు, ఇదిగో మన భూమి దాని ఫలమునిచ్చును. హల్లెలూయా. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహిస్తే ఈ భూమి ఆ పంటను ఆటోమేటిక్ గా ఇస్తుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్తమమైనది మనందరికి దేవుడు ఒకటి ఇచ్చాడు.
ఆత్మీయంగా మనం స్థిరపడి రక్షణ పొందాం. ఇది ఉత్తమమైనది. హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేనిది, ఈ లోకంలో ఎవ్వరు చేయలేనిది, ఉత్తమమైన, ఉచితమైన, శ్రేష్టమైన ఆ యొక్క కల్వరి రక్తము ద్వారా మన పాపాలను కడిగి మన జీవితాలను మార్చివేశాడు దేవుడు. ఉత్తమమైనది ఇచ్చాడు. ఇంతకంటే బెస్ట్ నా జీవితానికి ఏదైనా ఉందా? మన పిల్లలకు బెస్ట్ ఇల్లు ఇవ్వాలని, బెస్ట్ బట్టలు ఇవ్వాలని, ఉత్తమమైన చదువుని ఇవ్వాలని, ఉన్నతమైన చదువుని ఇవ్వాలని, మంచివి కావాలని ఎంతో ప్రయాసపడతాం కదా. అంతకంటే దేవుడు నా బిడ్డలు రక్షణ పొందుకోవాలి, నా నామమును బట్టి వారికి సమస్తమును నేను ఇవ్వాలని ఉత్తమమైన రక్షణను, శ్రేష్టమైన రక్షణను, ఆ యొక్క రక్షణ కృపను మనకిచ్చాడు. రక్షణలో మనం నడిపించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, బలమునిచ్చాడు, జ్ఞానమునిచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇంతకంటే ఉత్తమమైనది మరి ఏదన్నా ఉందా? ఎంతో మందికి లేని అవకాశాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆయన నామాన్ని మనం కొనియాడదాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవా ఉత్తమమైన దానిని నాకు అనుగ్రహించినందుకు ఈ రోజు నీకు స్తోత్రాలయ్యా. నైనా భూమి దాని ఫలమునిస్తుందన్నావు ప్రభా. మేము చేసే ప్రతి ప్రయత్నం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆశీర్వదింపబడాలి ప్రభా అని ప్రార్థన చేద్దాం. దేవుని వైపు చూద్దాం. ఈ రోజు దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించి నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతుంటున్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవాని నామమునకు స్తోత్రాలు. నువ్వు ఉత్తముడైన వాడు. నిన్ను ప్రేమించు వారిని నైనా నువ్వు ప్రేమించి సంరక్షించి కాపాడి పోషించి ఉత్తమమైన వాటిని మా జీవితాలలో నువ్వు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. మేము ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రభా, మా చుట్టూ ఉన్న వారిలో నైనా మమ్మల్ని మీరు మంచి స్థితిలో ఉంచినారు, మంచి ఇవులు మాకు ఇచ్చారు. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, వస్తుపరంగా ప్రతి విషయంలో కూడా ఉత్తమమైన వాటిని మాకు అనుగ్రహిస్తూ మీ రెక్కల కింద కాపుదలలో మమ్మల్ని నడుపుతున్న దేవానికి స్తోత్రాలు. అవునయ్యా, మా జీవితాలలో మేలు చేశారు, మీకు వందనాలు. కృతజ్ఞతా భావము కలిగిన వారిగా నిన్ను గణపరిచి నిన్ను కీర్తించి బిడ్డలుగా ప్రభా, మీరు చేసిన మేలను మరవకుండా, మీరు చూపిన కృపను నాయనా మేము మర్చిపోకుండా నీ నామమును ప్రచురము చేసే భాగ్యమును మాకు దయచేయండి. యెహోవా ఉత్తమమైన దానిని నాకు అనుగ్రహించాడు. బెస్ట్ భర్తనిచ్చాడు, బెస్ట్ భార్యనిచ్చాడు, బెస్ట్ పిల్లల్ని ఇచ్చాడు, బెస్ట్ కుటుంబాన్ని ఇచ్చాడు, బెస్ట్ సంఘాన్ని ఇచ్చాడు, నైనా బెస్ట్ వాహనాన్ని ఇచ్చాడు, బెస్ట్ తిండినిచ్చాడు, ఉత్తమమైన నైనా కుటుంబం ఇచ్చాడు, ఉత్తమమైన రక్షణనిచ్చాడు. నా జీవితంలో అన్ని ఉత్తమమైనవి ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుందాం. దేవానికి స్తోత్రములైన ఉత్తమమైన వాటిని నాకు అనుగ్రహించారు. ఉత్తమమైన శ్రేష్టమైన నీ వాక్యాన్ని నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. తండ్రి అయిన దేవా, ఉత్తమమైన శ్రేష్టమైన నీ కుమారుని నా కొరకు ఇచ్చావయ్యా, నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నీకు వందనాలయ్యా. మీరు చేసిన మేల కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మా దేవుడు ఉత్తమమైన వాటిని మాకు అనుగ్రహిస్తాడని విశ్వాసము కలిగి నిరీక్షణతో మేము అడుగులు వేయడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.